హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు. మీరు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను వివరంగా అధ్యయనం చేయవచ్చు. మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి టికర్ VRNS రివ్యూ డేటా ఆధారంగా రూపొందించబడింది. జూన్ 30, 2025. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. సాఫ్ట్ సెక్యూరిటీ 27 కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి. ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి. సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం -10 పాయింట్లలో 6.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 0.8 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 6.5 పాయింట్లు వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం. వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి 16.1% మార్పును చూపించింది. 40.9% ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి విలువ $5.63 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $462 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 36 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $31 బిలియన్. మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా వెరోనిస్ సిస్టమ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 1.219%. పుస్తకం విలువ 1.163%. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది -1. సంస్థ యొక్క అప్పులు $74 బిలియన్లు. పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో 205%. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ స్టాక్ ధర మరియు లాభ నిష్పత్తి 138.4 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $91 మిలియన్. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన లాభాలు $40 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా ఆమోదించదగినది 0 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 9.8. ఉపవర్గం యొక్క సగటు 12.7. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $570 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు. ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల గణాంకాల మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -15.9%. ఉపవర్గానికి సగటున 9.2%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 2.929%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 140% ఎక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $2,338,000 మరియు ఉపవర్గంలో $5,618,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం -$37,800. ఉపవర్గంలో సగటు 46,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం $238,000. ఉపవర్గంలో $441,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. 3.9% సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య 9.9%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 63% స్థాయిని చూపుతుంది. వేరనెస్ సిస్టమ్స్ INC ఉపవర్గం కోసం RSI స్థాయి 14 సుమారు 55%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $50.25. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $55.57. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా వేరనెస్ సిస్టమ్స్ INC స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. $50.26 వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క మూల్యాంకన విధానాన్ని ఉపయోగించి చేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 40.52 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 60 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై 30, 2025న ట్రేడింగ్ సెషన్ ముగింపులో లావాదేవీ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ CHKP ప్రధాన కొనుగోలు ఆర్డర్. ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ 1. మరొక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్.